హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సిరీ స్టైల్ స్టోరీ. నేను రీసెంట్గా అయితే వైజాగ్ వెళ్ళాను. 2 days కూడా వైజాగ్ రూమ్లోనే స్టే చేశాను. నియర్ ఆర్కే బీచ్లో అయితే రూమ్ తీసుకున్నాం. మేము 500 meters వాకబుల్ డిస్టెన్స్లో అయితే రూమ్ తీసుకున్నాము. నియర్ ఆర్కే బీచ్లో అయితే చాలా హోటల్స్ ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. ఎవరైనా కనుక వైజాగ్ని విజిట్ చేయాలనుకుంటే నియర్ ఆర్కే బీచ్లో హోటల్స్ అయితే చూడండి. వైజాగ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్ అండ్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గరే మనం పక్కన ప్రశాంతంగా కూర్చోవడానికి సిట్టింగ్ కూడా ఉంటుంది. అలా బీచ్ని చూస్తూ స్ట్రీట్ ఫుడ్ తింటే భలే ఉంటుంది కదా. మేమైతే కార్న్, బజ్జీ మిక్చర్, ఐస్ క్రీమ్ అలానే ఇంకా చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేసాము. చాలా బాగుంది. అక్కడ రోడ్డు మీద మనకి స్ట్రీట్ ఫుడ్ చాలా ఉంటుంది. అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలానే ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ఆ డే మొత్తం కూడా బీచ్ని చూస్తూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. వైజాగ్లో బీచ్ ఒకటే కాదండి, మనం విజిట్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. వైజాగ్లో నేనేం ప్లేసెస్ విజిట్ చేశానో సపరేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బీచ్ దగ్గరే రోడ్ సైడ్ అయితే చాలా హోటల్స్ కూడా ఉంటాయి. 8 వరకు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తే అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ బిర్యానీ చేసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.